కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామానుజ జీయర్ స్వామి, ఆదిత్య పరశ్రీ స్వామి పాల్గొన్నారు. ముందుగా స్థానిక రాముల వారి ఆలయం నుంచి వెంకటేశ్వర ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న వెంకటేశ్వర ఆలయాన్ని గాలిగోపురముల పనుల సందర్శన, పడమటి ముఖద్వారంను వారు ప్రారంభించారు. దేశంలో హిందూ సమాజంను చైతన్యం చేసి ముందుకు సాగాలన్నారు. హిందూ సమాజం పట్ల భావన, స్వదర్శనం పట్ల అంకిత భావం వంటి వాటిని వికసింపజేసేందుకు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశామని స్వాములు తెలిపారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని స్వాముల ఆశీర్వాదం పొందారు. మహిళలు, చిన్నారులు నృత్యం అలరించాయి. శ్రీశైలం వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామిని దర్శించాలి అంటే తిరుమల వెళ్ళాలి, ఇద్దరిని దర్శించాలి అంటే హరిహర క్షేత్రానికి రావాలి ఒకేసారి. ఎంత సౌకర్యం అండి మనకి! జ్ఞానము, ఆనందం ఒకచోటే దొరుకుతూ ఉంటే అంతకంటే సౌకర్యం ఇంకా ఎక్కడైనా ఉంటుందా? ఇందాక మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, నిత్య అన్నదానము. దేవుణ్ణి సేవించగానే అలసిపోతాం. మళ్ళీ ఏ హోటల్కి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి అవసరం లేదయ్యా, ఆ భగవత్ ప్రసాదం ఇక్కడే లభిస్తుంది అని భగవద్ అనుగ్రహాన్ని అన్నంలో కలిపి, అన్నం ప్రధానమైనటువంటిది. వీళ్ళంతా హిందువులండి, వీళ్ళు చక్కగా బొట్టు పెట్టుకుంటారు, నియమాన్ని పాటిస్తారు.